నాదర్గుల్లో ఉన్న ఎంబీఎస్ఐ కాలేజ్కి కేవలం 1 నుంచి 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే, అది కూడా అతి తక్కువ బడ్జెట్లోనే 1 కాదు 2 కాదు 5 ఓపెన్ ప్లాట్ని మీ ముందు తీసుకొని వచ్చాను. సో ఈ ఓపెన్ ప్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ఈ 5 ప్లాట్లలో నెంబర్ 1 ప్లాట్ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ ప్లాట్ అనమాట. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో 230 గజాల విస్తీర్ణంలో అందుబాటులో ఉంది. కొలతలు చూసుకున్నట్లయితే మనకు 46, 45 కొలతలతోటి ఫ్రంట్ సైడ్లో మనకు 30 ఫీట్ రోడ్ విడ్త్ని కలిగి ఉంది. ఈ యొక్క ప్లాట్ ఓనర్ ఈ ప్లాట్ని డివైడ్ చేసి సేల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. డివైడ్ చేసినట్లయితే 2345, 2345 కొలతలతోటి 115 గజాలు 115 గజాల విస్తీర్ణంలో ఈ ప్లాట్స్ అనేవి సేల్కి రెడీగా ఉన్నాయి. ఇదే విధంగా ఈ ప్లాట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 32,000 మాత్రమే గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. ఇది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. ప్లాట్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ అనమాట. మనకు 150 గజాల విస్తీర్ణంలో వెస్ట్ ఫేసింగ్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కొలతలు చూసుకున్నట్లయితే 30/45 ద పర్ఫెక్ట్ డైమెన్షన్స్ తోటి మనకు ఫ్రంట్ సైడ్లో 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ రోజు మార్కెట్లో సేల్కి ఉంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నా కానీ మనకు కేవలం 32,000 మాత్రమే గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. ఇది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ఈ యొక్క ప్లాట్ ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. నెంబర్ 3 ప్లాట్ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ అనమాట. మనకు ఈస్ట్ ఫేసింగ్లో 150 గజాల విస్తీర్ణంలో 30 ఫీట్ల రోడ్డు కలిగి ఉంది. సో 30 ఫీట్ల రోడ్ మాత్రమే కాదు, మనకి ఈ కనిపిస్తున్న ఈ 60 ఫీట్ల రోడ్డుకి పక్కనే ఆనుకొని ఈ యొక్క ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. కొలతలు చూసుకున్నట్లయితే మనకు 27/50 కొలతలు. ఇవి కూడా మనకు 150 గజాల ప్లాట్కి వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ డైమెన్షన్ చెప్పుకోవచ్చు మనము. ఈస్ట్ ఫేసింగ్లో 27/50 కొలతలతోటి ఈ ప్లాట్ అనేది ఈ రోజు సేల్కి అందుబాటులో ఉంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 30,000 మాత్రమే గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ కూడా ఎక్కడ ఫైనల్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. నెంబర్ 4 ప్లాట్ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న ఈ ప్లాటే అనమాట. మనకు 150 గజాల విస్తీర్ణంలో అందుబాటులో ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ ప్లాట్ గురించి ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ చేశాను. సో ఈ ప్లాట్ గురించి మరిన్ని వివరాలు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్లాట్ యొక్క ఫుల్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్. అండ్ ఇప్పుడు ఈ ప్లాట్ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే 27/50 కొలతలతోటి 150 గజాల విస్తీర్ణంలో మనకు వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీని కలిగి ఉంది. ఇదే విధంగా మనకి ఈ 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఈ 60 ఫీట్ రోడ్ నుంచి మనకు కేవలం 2వ ప్లాట్ మాత్రమే. ఈ ప్లాట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 32,000 మాత్రమే గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ప్రైస్ అనేది ఎక్కడ కూడా ఫైనల్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఫైనల్గా నెంబర్ 5 ప్లాట్ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న ఈ ప్లాటే అనమాట. మనకు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో 140 గజాల విస్తీర్ణంలో 25/50 కొలతలతోటి మనకు బోత్ సైడ్ కూడా 25 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి. అండ్ ఇది మాత్రమే కాదు, మనకు కనిపిస్తున్న ఈ హెచ్ఎండిఏకి మనకు బ్యాక్ సైడ్లోనే ఈ యొక్క ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. అండ్ ఈ ప్లాట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 28,000 మాత్రమే గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు చూపించిన ఈ 5 ప్లాట్లు కూడా కనిపిస్తున్న ఈ 60 ఫీట్ల రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్లాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు చూపిస్తున్న ఈ 5 ఓపెన్ ప్లాట్లకు కూడా మనము టోటల్గా 4 వేస్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. చూసుకున్నట్లయితే నెంబర్ 1 రూట్ వచ్చేసి మనకు కనిపిస్తున్న ఈ ఎంబీఎస్ఐ కాలేజ్కి పక్కనే ఉన్న స్ట్రీట్లో నుంచి మనం ఈజీగా 1 to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రీచ్ అవ్వచ్చు. అండ్ చూసినట్లయితే మనకి ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ రూట్లో నుంచి కూడా మనం ఈజీగా ఈ యొక్క ప్లాట్లకి కనెక్ట్ అవ్వచ్చు. నెంబర్ 3 రూట్ చూసుకున్నట్లయితే మనకి ఈ కనిపిస్తున్న ఈ నాదర్గుల్ టు ఆదిబట్ల వెళ్ళే ఈ 150 ఫీట్ల రోడ్డు మీద ఉన్న ఈ మద్రాస్ కెఫేకి ఆపోజిట్ రోడ్లో నుంచి మనం ఈజీగా 2 కిలోమీటర్స్లోనే మనం రీచ్ అవ్వచ్చు. అండ్ నెంబర్ 4 రూట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ సాగర్ హైవే మీద ఉన్న ఈ సాగర్ కాంప్లెక్స్లో నుంచి మనం టువర్డ్స్ అల్మాస్గూడ రూట్లో నుంచి ఈజీగా ఈ యొక్క ప్లాట్లోకి మనం రీచ్ అవ్వచ్చు. ఈ యొక్క ప్లాట్లకి మనకు వన్ ఆఫ్ ద మేజర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే టోటల్గా తెలంగాణ డిస్టిక్లోనే అతిపెద్ద వారాహి మాత టెంపుల్గా బిల్డ్ అవుతున్న టెంపుల్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, మనకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. విత్ ఇన్ జస్ట్ 1 to 2 ఇయర్స్లో మనకి ఈ ఏరియాలో ఇది ఒక మంచి ఆధ్యాత్మిక లొకేషన్గా కూడా మనకు డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఓపెన్ ప్లాట్ల నుంచి మనం డిఫరెంట్ ప్లేస్కి డిస్టెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ 150 ఫీట్ల రోడ్డుకి వచ్చేసి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే రీచ్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మనకు టీసీఎస్ ఆదిబట్ల చూసుకున్నట్లయితే 10 కిలోమీటర్లు. అండ్ దాని పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే 11 కిలోమీటర్స్. బడంగ్పేట్లో ఉన్న న్యూ మున్సిపల్ ఆఫీస్ వచ్చేసి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఇటు బాలాపూర్ క్రాస్ రోడ్ వచ్చేసి 6 కిలోమీటర్స్. అండ్ సాగర్ హైవేలో ఉన్న సాగర్ కాంప్లెక్స్ వచ్చేసి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ యొక్క ఓపెన్ ప్లాట్ నుంచి మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు చూపించిన ఈ 5 ప్లాట్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.